ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ అండి. అంటే బహుశా ఏంటంటే దిస్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అని మనం అనుకోవచ్చు. అప్రిహెన్షన్, టీనేజ్, ఈ రెండు అంశాల మీద మనం ప్రధానంగా మాట్లాడుకుందాం. యూజువల్గా మనం సహజంగా ఏమనుకుంటాం అంటే బయట ప్రపంచంలో చూసినప్పుడు టీనేజర్స్ అంటే కనుక యుక్త వయసులో ఉండేటటువంటి వాళ్ళు విపరీతమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉంటారు. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో పాటు వాళ్ళు ఏదైనా చేయాలి అనేటటువంటి అంశంలో వాళ్ళు దూసుకుని పోతా ఉంటారు. కొద్దిగా అడ్వెంచరస్ గా ఉంటారు, ఛాలెంజింగ్ గా ఉంటారు. టీనేజ్ అంటేనే రెబలియస్ గా ఉంటారు, చెప్పిన మాటకు వినిపించుకోరు, ఎదురు సమాధానాలు చెప్తారు. ఈ విధంగా రకరకాలు అనుకుంటా ఉంటాం. కానీ అన్నిటికంటే బహుశా అన్ని వయసుల్లో అంటే చిన్నతనం నుంచి ఒక ఓల్డ్ ఏజ్ వరకు ఏదన్నా ఒక కన్ఫ్యూజింగ్ ఏజ్ ఉంది అంటే కనుక, ఒక మన కన్ఫ్యూజన్ ఇచ్చేటటువంటి ఒక ఏజ్, ఒక అర్థం కానటువంటి ఒక ఏజ్ అందరికీ కూడా, సైకియాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ తల్లిదండ్రులు కానీ అందరికీ కూడా ఒకే తటి మీద ఒక కన్ఫ్యూజన్ అనేటటువంటి దాంట్లోకి తీసుకెళ్లేటటువంటి ఒక ఏజ్ ఏదన్నా ఉందంటే అది టీనేజ్ అని మనం చేసుకోవచ్చు. ఎందుకు అంటే కనుక టీనేజ్ లో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, అంటే మనం టీనేజర్స్ ని చూడగానే జనరల్ గా టీనేజర్ అనేటటువంటి శబ్దం వినగానే, లేదంటే ఆ ఏజ్ గ్రూప్ గురించి కానీ, వాళ్ళ యొక్క ఫిజికల్ కానీ సైకలాజికల్ డెవలప్మెంట్ గురించి కానీ మనకు ఒక మెంటల్ ఇంప్రెషన్ ఏంటంటే కనుక ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉంటారు, వెనక ముందు చూసుకోరు, దూసుకుని వెళ్ళిపోతాం అంటారు, చెప్పిన మాట వినిపించుకోరు, రెబెలియస్ గా ఉంటారు. ఇదంతా కూడా ఎందుకండి అంటే కనుక హార్మోనల్ ప్రభావం వల్ల వాళ్ళ యొక్క తత్వం ఆ విధంగా ఉంటుందని అనుకుంటారు. కానీ యూజువల్ గా ఈ టీనేజ్ అనేటటువంటి ఏజ్ లో కనిపించినటువంటి కొన్ని సైకలాజికల్ ఇష్యూస్ ని వాళ్ళు చాలా చాకచక్యంగా బయట ప్రపంచంకు తెలియకుండా దాచిపెట్టుకుంటారు అనేటటువంటి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకో. మెజారిటీ ఆఫ్ ద సైకలాజికల్ ప్రాబ్లమ్, అది డిప్రెషన్ అవనివ్వండి, ఫోబియా అవనివ్వండి, యాంగ్జైటీ అవనివ్వండి, భయం, టెన్షన్, ఏదైనా కూడా టీనేజర్స్ లో ఒక పిక్చర్ కనిపిస్తూ ఉంటుంది, మిగతా ఏజ్ గ్రూప్స్ లో ఇంకో పిక్చర్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి అప్రిహెన్షన్ అనేటటువంటి అంశాన్ని మనం తీసుకున్నాం. అసలు ఏంటి అప్రిహెన్షన్? ఏ ఫర్ అప్రిహెన్షన్, ఏ ఫర్ యాంగ్జైటీ. అంటే యాంగ్జైటీ అన్నది సర్వసహజంగా మనం అందరూ వింటూ ఉంటాం. అంటే ప్రతి చిన్నదానికి ఆలోచించడం, ప్రతి చిన్నదానికి భయపడటం, ఒక నెగిటివ్ థాట్ ప్రాసెస్, రాదేమో అవ్వదేమో అనేటటువంటి ఫీలింగ్, వీటన్నిటిని కూడా అప్రిహెన్షన్స్ అని మనం అంటూ ఉంటాం. టీనేజ్ లో ఈ అప్రిహెన్షన్స్ అనేటటువంటిది, అప్రిహెన్షన్స్ అంటే అన్నెసెసరీ ఫియర్స్ అనేటటువంటిది ఉన్నాయా లేవా అనేటటువంటి విధంగా టీనేజర్స్ చాలా వరకు ప్రవర్తిస్తూ ఉంటారు. మనకు తెలియదు వాళ్ళకి లోపల యాంగ్జైటీ ఉందని. అంటే ఎందుకు ఆ యాంగ్జైటీస్ ఉంటాయంటే కనుక టీనేజ్ అనేటటువంటి ఏజ్ ఎలాగైతే ఫిజికల్ గా వాళ్ళ మార్పులు వస్తాయి ఉంటాయి అబ్బాయిల అమ్మాయిలు, అదే విధంగా మానసిక పరమైనటువంటి మార్పులు కూడా వస్తూ ఉంటాయి. సో ఆ మానసిక పరమైనటువంటి మార్పులు ఒక మెచ్యూరిటీ స్థాయి వచ్చేంత వరకు, హార్మోనల్ ప్రభావం వల్ల, న్యూరోకెమికల్ ప్రభావం వల్ల ఒక మెచ్యూరిటీ, ఒక స్థాయి వచ్చేంత వరకు ఒక విధమైనటువంటి డోల్డ్రమ్స్, ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ లో ఉంటుందంట వాళ్ళ మానసిక పరిస్థితి. ఎప్పుడు కూడా ఇండెసిసివ్నెస్, ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్, ఒక తెలియనటువంటి భయము, ఒక అభద్రత, ఒక నిస్సాయత, ఇలాంటి రకరకాల అంశాలు ఉంటాయి. దాన్ని రకరకాలుగా మాట్లాడుకుంటాం. ఒక డిజీజ్ పరిగణనలో మనం తీసుకుని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని డిప్రెషన్ కొంతమంది అంటారు, ఫోబియాలు అంటారు, యాంగ్జైటీలు అంటారు, అప్రిహెన్షన్స్ అంటారు, టెన్షన్స్ అంటారు, ఇలా రకరకాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే అసలు ఈ అప్రిహెన్షన్ అంటే ఏంటి? చాలా మంది నా దగ్గరికి వస్తూ ఉంటారు, పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ. ఏమంటే మా అబ్బాయికి 14-16 సంవత్సరాలు అండి, మా అమ్మాయికి కానీ మా అబ్బాయి కానీ 14 నుంచి 16 సంవత్సరాలు. యూజువల్గా ఈ ఏజ్ గ్రూప్ లో మనం మాట్లాడుతాం. అప్ టు 18 years వరకు మనం టీనేజ్ అని అంటూ ఉంటాం. సరే, అప్రిహెన్షన్స్ ఎక్కువ అండి, మా వాడికి ప్రతి చిన్నదానికి భయం అండి. దేన్ని చూసినా కూడా ఒక నెగిటివ్ గా ఆలోచిస్తాడు, రాదంటాడు, అవదంటాడు, చేయలేను అంటాడు, ఓడిపోతాను అంటాడు, ఇంకెప్పటికీ నాకే సమస్యలు అంటూ ఉంటాడు. ఇలా నెగిటివ్ టాక్ ఎలాగండి మా వాళ్ళ నుంచి తీసేయాలి అని అంటాడు. అంటే ఈ అప్రిహెన్షన్స్ కానీ, ఈ తెలియనటువంటి భయాలు కానీ, ఈ విధమైనటువంటి టెన్షన్స్ కానీ అసహజమా? అంటే ఎవరికో ఒకరికి ఇద్దరికే వస్తాయో, అందరికీ రావు? మనసున్న ప్రతి మనిషికి, మైండ్ ఉండేటటువంటి ప్రతి వ్యక్తికి అప్రిహెన్షన్, యాంగ్జైటీ, డిప్రెషన్ అన్నది సర్వసహజం అండి. ఇది ఎక్స్క్లూజివ్ గా ఒకరికి ఉంటాయని మనం అనుకోవటానికి. అటువంటి పేరెంట్స్ తో నేను అంటూ ఉంటాను, ఏమంటే మీరు టెన్షన్ తీసేయమంటున్నారు, యాంగ్జైటీ తీసేయమంటున్నారు, కానీ ఇప్పటి వరకు మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ గెలిచినటువంటి చాలా వాటిల్లో ఈ అప్రిహెన్షన్ అనేటటువంటి సబ్జెక్ట్ ఉపయోగపడింది, అది మీకు తెలుసా అని అడుగుతుంది. ఇదండి సైకాలజీలో ఉన్న కన్ఫ్యూజన్. అంటే ఆ లైన్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది చాలా సన్నంగా ఉంటుంది, చాలా వేగ్గా ఉంటుంది అంట గీత.
అంటే చాలా ఈజీగా ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. ఈజ్ యాంగ్జైటీ యూస్ఫుల్ ఆర్ యూస్లెస్ అంటే కనుక లేదండి యాంగ్జైటీ అంటే డిసీజ్ అండి, మీరేంటి అది యూస్ఫుల్ అంటారు ఏంటో అని అడుగుతారు సార్. నో, యాంగ్జైటీ ఈజ్ యూస్ఫుల్ బట్ కెన్ బికమ్ యూస్లెస్, ఆర్ యాంగ్జైటీ ఈజ్ యూస్ఫుల్ బట్ కెన్ బికమ్ డెట్రిమెంటల్ ఆర్ డేంజరస్. సో దీన్ని ఏంటంటే సైంటిస్ట్ ఎలా డివైడ్ చేశారంటే కనుక ఒక గ్రాఫ్ తీసుకుని వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ మనందరికీ తెలుసు కదా, ఒక గ్రాఫ్ మీద వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ అని ఉంటుంది. దాని మీద ఒక ఇన్వర్టెడ్ యూ బెల్ షేప్డ్ కర్వ్, ఒక గంటలాగా ఒక కర్వ్ గీశారు. కింద ఎక్స్ యాక్సిస్ మీద మనకి ఏముందండి, యాంగ్జైటీ ఉంది, ఒత్తిడి ఉంది, టెన్షన్ ఉంది, భయం ఉంది. అది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, కింద ఉంది. వై యాక్సిస్ మీద పెర్ఫార్మెన్స్ అవుట్పుట్ ఉంది, ఒక పరీక్ష కానీ, ఒక ఇంటర్వ్యూ కానీ, ఒక స్పోర్ట్ యాక్టివిటీ కానీ, ఒక స్పీచ్ కానీ యాక్టివిటీ. అయితే ఇప్పుడు ఎలాగైతే కనుక ఈ ఎక్స్ యాక్సిస్ మీద మన యాంగ్జైటీ ఇలా పెరిగిపోతూ ఉంటుందో, ఎప్పుడైతే కనుక ఆ బెల్ షేప్డ్ కర్వ్, ఆ కర్వ్ పైకి వచ్చిన తర్వాత యాంగ్జైటీ అక్కడి వరకు మీ పెర్ఫార్మెన్స్ కి ఉపయోగపడుతుంది. బట్ బియాండ్ దట్ దెర్ ఇస్ ఎ డౌన్వర్డ్ కర్వ్, మీరు కింద పడిపోతారు. సో anxiety is a useful thing when used in the right way, but it can become a useless thing or a detrimental thing when used in the wrong way. అంటే యాంగ్జైటీ ఉండకూడదు అని మనం అనుకోకూడదు, ఎందుకంటే చాలా మందికి యాంగ్జైటీ ఇస్ ఎ మోటివేటింగ్ ఫ్యాక్టర్. ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి చాలా మంది పిల్లలు అంటారు, సార్ పూర్తిగా భయం తీసేయకండి సార్, అసలు పరీక్షలకే ప్రిపేర్ అవ్వని అంటారు కొంతమంది టీనేజర్స్. నా దగ్గర ఏమయ్యా ప్రతి ఎగ్జామ్ కి టెన్షన్ పడుతున్నావు, ప్రతి దానికి భయపడుతున్నావు, అసలు భయాన్ని తీసి పడద్దు, ఇంకే ప్రాబ్లం ఉండదు అంటే, వద్దు సార్ భయం తీసేస్తే ఓవర్ కాన్ఫిడెంట్ వస్తుంది సార్, ఇప్పుడు భయం ఉండటం వల్ల నేను సంవత్సరం ముందు ప్రిపేర్ అవుతున్నాను, భయం లేకపోతే పరీక్ష ముందు రోజు కూడా నేను ప్రిపేర్ అవనండి అన్నారు. అంటే అప్రిహెన్షన్ అండ్ యాంగ్జైటీ ఇస్ ఎ డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్, రెండు వైపులు సానుండేటటువంటి కత్తి లాంటిది. సో కాబట్టి పిల్లలు సహజంగా అంటూ ఉంటారు, సార్ నాకు ఒక్కరికైనా భయం అంటారు. భయం మీకు ఒక్కరికే కాదు, అప్రిహెన్షన్స్, అనుమానాలు, భయాలు మీకు ఒక్కరికే కాదు, మానవ మాత్రుడు ఎవరికైనా ఉంటుంది. ఎటొచ్చి టీనేజ్ లో ఆ హార్మోన్ ప్రభావం అవనియండి, లేదంటే కాంపిటేటివ్నెస్ అనేటటువంటి విపరీతంగా ఉండేటటువంటి ఒత్తిడి అవనియండి, ఏ సబ్జెక్ట్ మనం ఓన్లీ చదువు గురించే మాట్లాడుతుంది, కాంపిటీషన్ ఇన్ ఎనీ ఏరియా ఆఫ్ లైఫ్. మీరు స్పోర్ట్స్ లో కాంపిటీషన్ అవ్వచ్చు, లవ్ లో కాంపిటీషన్ అవ్వచ్చు, ఏదైనా ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీలో కాంపిటీషన్ ఉండొచ్చు. ఎక్కడైనా కూడా ఒక టీనేజ్ ఏజ్ లో యంగ్ అడల్ట్ లోకి ఎంటర్ అయ్యేంత వరకు ఉండేటటువంటి కాంపిటీషన్ ఇంకెక్కడ ఉంది. ఆ కాంపిటీషన్ కావాలంటే ప్రిపరేషన్ కావాలి, ఆ ప్రిపరేషన్ కావాలంటే మోటివేషన్ కావాలి, ఆ మోటివేషన్ కావాలంటే మనిషికి భయం కావాలి. ఎప్పుడైతే భయం ఉంటుందో అప్పుడు బాధ్యత కూడా ఉంటుంది. సో దయచేసి ఇక్కడ ఎవరైనా పార్టిసిపెంట్స్ ఉండి నేను చెప్పేటటువంటిది వినేటటువంటి వాళ్ళు ఒక్కసారి భయానికి భయపడద్దు అని చెప్పేటటువంటి ఒక సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది చెప్పడం చాలా విచిత్రంగా అనిపించచ్చు, ఇది భయానికి భయపడదు అంటే. చాలా మంది సార్ నాకు టెన్షన్ వస్తుంది సార్, భయం వస్తుంది అంటే, కమ్ ఆన్, ఎస్, చాలా మంది అంటూ ఉంటారు, ఏమయ్యా ఎందుకయ్యా అలా టెన్షన్ పడుతున్నావు, అనవసరమైనటువంటి నెగిటివ్ థాట్స్ పెట్టుకుని అన్న జీవితాన్ని పాడు చేసుకున్నా, నెగిటివ్ థాట్స్ తీసేసి పాజిటివ్ థాట్స్ పెట్టే అంటూ. నిజంగా అంత ఈజీ అండి? ఒక షెల్ఫ్ లో ఒక బిస్కెట్ ప్యాకెట్ నచ్చపోతే ఆ బిస్కెట్ ప్యాకెట్ మళ్ళీ పెట్టేసి ఇంకో బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నంత ఈజీ అండి? కాదు. సో డోంట్ గెట్ ఇన్ టు ద ఇంప్రెషన్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ ఎ నెగిటివ్ థాట్ ప్రాసెస్. యాంగ్జైటీ, నెగిటివ్ థాట్స్, అప్రిహెన్షన్స్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. మరి ఏంటి, నెగిటివ్ థాట్ తీయపోతే నెగిటివ్ థాట్తో పాటు ప్రయాణం చేయమంటారా అండి అంటే కనుక ఎస్. ఎప్పుడైతే కనుక ఒక నెగిటివ్ థాట్ తో మీరు పోటీ పడి మీ యొక్క లేనటువంటి బ్రెయిన్ నుంచి పాజిటివ్ థాట్స్ ని ఉత్పత్తి చేసి ఆ నెగిటివ్ థాట్ తో ఫైట్ చేయడం మొదలు పెడతారు, ఆ రోజు మీరు అలసిపోతారు, విల్ గెట్ టైర్డ్. ఎందుకంటే the brain has got a manufacturing ability of producing either a positive thought or a negative thought at any one particular time. రెండు ఒకసారి ఉత్పత్తి చేయగలిగేటటువంటి కెపాసిటీ బ్రెయిన్ కి లేదు. సో ఏమవుతుంది అంటే కనుక మీ బ్యాక్గ్రౌండ్ లో ఉండే యాంగ్జైటీ, అప్రిహెన్షన్ కి మీరు భయపడద్దు, దాన్ని అలా ఉండనివ్వండి. మీ యొక్క పాజిటివ్ యాక్షన్స్ మీరు తీసుకునేటటువంటి, అంటే అప్రిహెన్షన్స్ అంటే ఏంటి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. రాదేమో, అవ్వదేమో, తెలియదేమో, ఓడిపోతానేమో, కెరియర్ లో ఫెయిల్ అవుతానేమో, చదువులో ఫెయిల్ అవుతానేమో, నేను ప్రేమించినటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ నాకు దక్కకుండా పోతారేమో, మా తల్లిదండ్రుల ఆశలు ఆశయాల్ని నేను ఫుల్ఫిల్ చేయలేనేమో, ఒక ఫెయిలియర్ గా జీవితాంతం ఉండిపోతానేమో, సమాజంలో తలదించుకుని ఉంటానేమో. సో ఈ ఏమో అనేటటువంటి ఈ నెగిటివ్ కాన్సెప్టే అప్రిహెన్షన్. సింపుల్ డెఫినేషన్. మరి అప్రిహెన్షన్స్ అనేటటువంటిది ఉంచాలా తీసేయాలంటే కనుక నన్ను అడిగితే నేను కొద్దిగా డిఫరెంట్ గా మాట్లాడతాను.
అప్రిహెన్షన్ తీసేయండి అని ఎదురుగా నాలాంటి కూర్చునేటటువంటి వ్యక్తికి చాలా ఈజీ. కానీ మీ స్థానంలో కూర్చున్నటువంటి టీనేజర్స్ కానీ ఎవరైతే కనుక ఒక యాంగ్జైటీ అనేటటువంటి దాంతో ఉన్నారో వాళ్ళకి తీసేయడం చాలా కష్టం. ఈ సబ్జెక్ట్ లోకి ఇంకా డీటెయిల్డ్ గా వెళ్దాం. అంటే ఏంటంటే యాంగ్జైటీని ఉంచుకోమంటారా డాక్టర్ గారు అంటే ఎస్ ఉంచుకోండి, కానీ అకేషన్ కానీ సిచ్యువేషన్ కానీ అవాయిడ్ చేయకండి. నాకు పరీక్ష అంటే భయం అండి, నేను ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాను. సైకాట్రిస్ట్ గారు నాకు ఒక పరీక్ష అంటే భయం అండి, లేదంటే ఒక పెర్ఫార్మెన్స్ ఒక ఇంటర్వ్యూ అంటే భయం అండి, అన్ని ప్రిపేర్ అయ్యి అన్ని వచ్చినా కూడా అక్కడికి వెళ్ళేటప్పటికి నాలో ఏదో ఒక అలజడి వస్తుందండి, ఒక భయం వస్తుంది, ఒక టెన్షన్ వస్తుంది. అన్ని చదువుకుని అన్ని ఆలోచించుకుని కూడా అక్కడ వచ్చి నోరు తడారిపోతుంది, మాట రావట్లేదు, థాట్స్ బ్లాక్ అయిపోతున్నాయి, చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి, చేతులు చెమటలు పడుతున్నాయి, గుండె దడ పెరుగుతుంది, వచ్చినటువంటి సమాధానాలు కూడా బయటికి రావట్లేదు, లేదంటే వచ్చినటువంటి నేను నేర్చుకున్నటువంటి సమాధానాలు కూడా చెప్పలేకపోతున్నాను అనేటువంటి పరిస్థితి వస్తుంది. మరి ఇటువంటి పరిస్థితిలో నేను ఏం చేయాలి అనేటువంటి ఆ ప్రశ్న ఒక సైకాట్రిస్ట్ అడిగితే ఏ సైకాట్రిస్ట్ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళొద్దయ్యా, పరీక్షకి వెళ్ళొద్దయ్యా అని చెప్పరు. సో మనకి ఏంటంటే ఇక్కడ ఒక ఈక్వేషన్, మన బ్రెయిన్ నుంచి ఒక ఈక్వేషన్ రిమూవ్ చేశారు. యాంగ్జైటీ ఈజ్ కామన్, నెగటివ్ థాట్స్ ఆర్ కామన్, డిప్రెషన్ ఈజ్ కామన్, టెన్షన్ ఈజ్ కామన్, భయాలు ఆర్ కామన్, ఎవ్రీథింగ్ ఈజ్ కామన్, బట్ డు నాట్ అవాయిడ్. సో ఇది ఒక పాయింట్ మనకు అర్థమైంది కదా. ఇక్కడ ఎంత భయం కలిగినా, ఎంత భయం వేసినా, ఎంత అభద్రత కలిగినా, ఎంత ఓటమికి సంబంధించిన ఆలోచనలు వచ్చినా, నువ్వు చేయలేవు అని చెప్పి లోకం నీ వైపు వేలెత్తి చూపెట్టిన సిచ్యువేషన్ ని అవాయిడ్ చేయొద్దు. సో వాడు ఏమంటాడు, బాబు పరీక్ష రాయి అంటాడు. నువ్వు ఒకసారి చదివితే కనుక 2 సార్లు చదువు, రివైజ్ చేయి అని అంటాడు. ఒక ఎగ్జామ్ రాస్తే భయపడినట్టుగా నీకు అనిపిస్తే కనుక 10 ఎగ్జామ్స్ రాయి, ఎగ్జామ్ అనేటటువంటి వాతావరణానికి అలవాటు పడి ఉంటారు. సో యు ఆర్ ట్రైనింగ్ యువర్ బ్రెయిన్ ఫర్ ద ఎక్స్పోజర్. అంటే దాన్ని ఎక్స్పోజ్ అయ్యే కొద్దీ మీ బ్రెయిన్ మౌల్డ్ అవుతుంది, అడ్జస్ట్ అవుతుంది, ట్యూన్ అవుతుంది. అప్రిహెన్షన్ అనేటటువంటి దాన్ని నెగిటివ్ థాట్ ప్రాసెసింగ్, అది పక్కన వెనకత్త నుంచి ఆ భయం అలాగే ఉంది, నువ్వు చేయలేవు, నీకు రావు, నీకు అవ్వదు అనేటటువంటి మాట బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తున్నా కూడా, యాజ్ లాంగ్ యాజ్ యూ అప్రోచ్ ద యాంగ్జైటీ బికమ్స్ స్మాలర్ బై ద డే. ఇట్ కెనాట్ బి రిమూవ్డ్, ఇట్ కెనాట్ బి రిమూవ్డ్. పరీక్ష అంటే భయం లేనటువంటి వ్యక్తి ఎవరు ఉండరు. అదే విధంగా ఒక దాంట్లో ఒక యాక్టివిటీలో నేను ఒక ఇంటర్వ్యూ కానీ, ఒక యాక్టివిటీ కానీ, ఒక వైవాలో కానీ నేను చేయలేనేమో అనేటటువంటి ప్రశ్న లేకుండా ఎవరు ఎంటర్ అవుతుంది. మరి ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే కనుక ఆ భయం అందరికీ ఉంటుంది. మనిషి అనేవాడికి, మనసు ఉన్న వాళ్ళకి, మైండ్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మన అన్ని హావభావాల్లో ఒక భయం అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్. ఎందుకంటే మనిషి బతకాలి అంటే భయం అనేది ఉంటారు. భయం లేకపోతే కేర్ఫ్రీ అయిపోతాం, కేర్లెస్ అయిపోతాం, మోటివేషన్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏది ఎప్పుడన్నా చేయొచ్చు అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెంట్ తో ముందుకెళ్తాం, తెగింపుతో ఉంటాం. భయం ఉండాలి, భయం నియంత్రించుకోవాలి. ఆ భయంని సరైనటువంటి మార్గంలో మోటివేట్ చేసుకుని, ఇందాక నేను చెప్పాను కదండి, ఆ బెల్ షేప్డ్ కర్వ్ ఆ పీక్ వరకు వెళ్ళి అక్కడ రెసిస్ట్ చేసుకోవాలి. సో ఏం చేయాలి అంటే కనుక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, అంటే ఆ వచ్చేటటువంటి నెగిటివ్ థాట్ ని పాజిటివ్ థాట్స్ తో డైల్యూట్ చేయాలి, కానీ నెగిటివ్ థాట్ ని పాజిటివ్ థాట్స్ అండ్ పాజిటివ్ యాక్షన్స్ తో డైల్యూట్ చేయాలి, కానీ ఆ నెగిటివ్ థాట్ ని పోవాలరా దేవుడా అనేటటువంటి ఆలోచన మాత్రం వద్దు. ఎందుకంటే ఎంతైతే కనుక మీరు దాన్ని ఫైట్ చేస్తారో, థాట్ స్టాపింగ్ అంటూ ఉంటారు సైకాలజిస్ట్ చాలా మంది, మీరావళి గారు బాగా చెప్తారు, థాట్ స్టాపింగ్ అంటూ ఉంటారు. అంటే వచ్చేటటువంటి ఆలోచన మనం థాట్ ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాం, అలసిపోతూ ఉంటారు. మీ చదువు మీద, మీరు చేసేటటువంటి పని మీద మీకు ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంటే నేను చదువు అని పదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఎందుకంటే టీనేజర్స్ కి ఒక ముఖ్యమైనటువంటి అంశం చదువు కాబట్టి నేను చెప్తాను. అప్రిహెన్షన్స్ లో చాలా ఉంటాయి. ఫెయిలియర్ ఆఫ్ లవ్ ఉంటుంది, అనేబుల్ టు డూ ఏ పర్టికులర్ యాక్టివిటీ ఉంటుంది, ఫెయిలియర్ ఇన్ స్పోర్ట్స్ ఉంటుంది, లేదంటే ఫెయిలియర్ ఇన్ లవ్, ఫెయిలియర్ ఇన్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ పేరెంట్స్ ఉంటుంది, చాలా ఉంటాయి. కానీ చదువు అనేటటువంటి ప్రధానం. ఎందుకంటే ఇప్పటికీ కూడా బహుశా రానున్నటువంటి కొన్ని తరాల వరకు కూడా మనం చదువు బట్టే మనం ఒక మనిషిని అసెస్ చేసేటటువంటి కమ్యూనిటీలో, సమాజంలో పుట్టామో అదే విధంగా మనం ప్రయాణం చేస్తాం. కాబట్టి ఆ చదువు అనేటటువంటి సబ్జెక్ట్ చుట్టూనే ఈ అప్రిహెన్షన్, యాంగ్జైటీ అనేటటువంటి మాటలతో నేను మాట్లాడుతూ ముందుకెళ్తాను. అయితే ఏముంటది డాక్టర్ గారు అంటే అప్రిహెన్షన్, భయం అనేది ఏముంటది అంటే రాదేమో, అవదేమో, చేయలేమో అనేటటువంటి ఆలోచన గురించి చెప్పారు. ఇవన్నీ సహజంగా అందరికీ ఉంటాయి. కానీ వాట్ ఈస్ ద మాడిఫికేషన్స్, ఏం జరగచ్చు నా బాడీలో, ఏం జరగచ్చు నా బ్రెయిన్ లో, ఏమవుతూ ఉంటుంది అంటే ఎప్పుడు కూడా అప్రిహెన్షన్ అంటే నెగిటివ్ థాట్స్, యాంగ్జైటీ అంటే కనుక అదే పనిగా నెగిటివ్ థాట్స్, అంటే మధ్యలో ఎక్కడ పాజిటివ్ థాట్ రాదు, అదే పనిగా ఏకతాటిగా ముందుగానే ప్రిపేర్ అవుతూ, ఎక్కువ ఆలోచిస్తూ, ఎక్కువ అభద్రతతో ఫీల్ అవుతూ,
ఇంకా కన్ఫర్మేషన్ గా తీసుకుంటూ ఇంకా అవ్వదనేటటువంటి ఉద్దేశంతో యాంగ్జైటీలోకి వెళ్తాం. అంటే ప్రతి చిన్నదానికి భయపడటం, ప్రతిదీ ఆలోచించాం. అక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేస్తాం? ఫోబియాకి వెళ్తాం. ఫోబియా అంటే ఏంటంటే ఇంకా ఖచ్చితంగా నేను ఫెయిల్ అయిపోయాను, ఖచ్చితంగా నా వల్ల అవ్వదు, ఇంకొక ఆలోచన లేదు, ఇంకో మాట లేదు, ఐఎమ్ ఏ ఫెయిలియర్, ఫోబియా. మరి పానిక్ అటాక్ అంటే ఏంటి? పానిక్ అటాక్ అంటే ఎప్పుడైతే కనుక ఒక ఊహాజనకమైనటువంటి సిచ్యువేషన్ గురించి నేను అతిగా ఆలోచించి, విపరీతంగా ఆలోచించి, అది నాకు కనిపించకపోయినా, వినిపించకపోయినా, ఏం అనిపించకపోయినా కూడా అది నా మనసులో ఒక ప్రళయం సృష్టిస్తూ, అది నిజంగా రియాలిటీ ఒక సినిమా చూస్తున్నట్టు ఇదిగా నాకు ఈ కళ్ళెదురుకుంటే జరుగుతుంది అనేటటువంటి భావంతో ఆటోమేటిక్ గా నాలో ఒక అలజడి సృష్టింపబడుతుంది. చాలా మందికి ఎగ్జామ్స్కి వెళ్ళి బాగా టెన్షన్ పెట్టుకునే పిల్లలకి ఇది అవుతూ ఉంటుంది. అంటే తల తిరిగినట్టు, చెమటలు పట్టినట్టు, ఫెయింట్ అయిపోతున్నట్టు, చనిపోతున్నట్టు, ప్రపంచం అంతా అంతమైనట్టు, కాళ్ళు చేతులు వణుకుతున్నట్టు, గొంతు కారిపోయినట్టు, గుండె దడ పెరిగినట్టు, మర్చిపోతున్నట్టు, ఇలా రకరకాలుగా అనిపిస్తుంది. దాన్ని పానిక్ అటాక్. అయితే ఇవి ఎవరిలోని ఉండవా అంటే అందరిలోనే ఉంటాయి. ఇవన్నీ కూడా అందరిలోనే ఉంటాయి. బట్ అట్ వాట్ లెవెల్ యూ కెన్ కంట్రోల్ ఆ సెల్ఫ్ కంట్రోలింగ్ మెకానిజం అనేటటువంటి దాని ద్వారా మన అప్రిహెన్షన్స్ రెగ్యులేట్ చేసుకోవాలి. చాలా మంది అంటూ ఉంటారు, సరే నేను స్టార్టింగ్ లో బాగానే ఉంటాను సార్. కొంతమందికి ఏంటంటే అంటే 3 రకాల ట్రబుల్స్ ఉంటాయి అప్రిహెన్షన్స్. కొంతమందికి ఏంటంటే స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద పెనిట్రేషన్ ట్రబుల్ అంటూ ఉంటాం. అంటే ఇనిషియేషన్ ట్రబుల్ అంట. అంటే వీళ్ళు మొదలు పెట్టడానికే భయపడుతూ ఉంటారు. సో ఎప్పుడు కూడా తప్పించుకునేటటువంటి ఆలోచనలో ఉంటూ ఉంటారు. ఇది అవ్వకూడదు, ఇది జరగకూడదు, ఇది రాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఏంటంటే తప్పించుకుంటూ ఉంటారు. ఇనిషియేషన్ ప్రాబ్లం అది. కొంతమంది ఏంటంటే ఇనిషియేట్ చేస్తారు, అందులోకి వెళ్తారు, కానీ ఏంటంటే అందులోకి వెళ్ళినా కూడా ఆ నెగిటివ్ థాట్ అనేటటువంటిది వాళ్ళ బ్రెయిన్ లో కాన్స్టెంట్ గా డామినేట్ చేయడం వల్ల అందులోంచి బయటకు రాలేరు. రాలేకపోతే ఏమవుతుందంటే ఆ పెర్ఫార్మెన్స్ అనేది స్లోగా డిటీరియేట్ అయిపోతుంది. ఇంకొక గ్రూప్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే బాగానే స్టార్ట్ చేస్తారు, బాగానే ఫినిష్ చేస్తారు, బాగానే స్టార్ట్ చేసినా బాగానే ఫినిష్ చేసినా కూడా లాస్ట్కి వచ్చేసేటప్పటికి నేను చేయలేదేమో, నేను ఫెయిల్ అయిపోతానేమో అని అనుకుని బాధపడుతున్నారు. దేర్ ఆల్ గుడ్ పెర్ఫార్మెన్స్. మరి ఈ అప్రిహెన్షన్స్ అనేటటువంటిది అందరికీ ఉంటాయి అని అంటున్నారు. కొన్ని మనస్తత్వాల్లో విపరీతంగా ఉంటుంది, కొన్ని మనస్తత్వాల్లో తక్కువ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఎవరు అతీతులు కాదు. మరి ఈ అప్రిహెన్షన్స్ అనేటటువంటిది ఎక్కడి నుంచి వస్తాయండి అంటే కనుక బ్రెయిన్ లో రకరకాల సైకలాజికల్ పారామీటర్స్ ఉంటాయండి. బికాస్ ఆఫ్ డిఫరెంట్ న్యూరోకెమికల్స్, ఫైరాక్సిట్రిప్టమిన్, డోపమిన్, నార్డ్రెడ్రినలిన్ అనేటటువంటి రకరకాల కెమికల్స్ ఉంటుంటాయి. ఈ కెమికల్స్ అనేటువంటివి కూడా ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఈ ఎమోషన్స్ ని మెజర్ చేయడం గురించి కానీ, లేదంటే రక్త పరీక్షల ద్వారా ఈ కెమికల్స్ ని మెజర్ చేసేటువంటి ప్రక్రియ ఇప్పుడు వరకు రాలే. లేదంటే బీపీ చూసినట్టుగా మనం ఏదో ఒక మెషిన్ చేతికి కట్టి ఆ మనిషిలో ఏ స్థాయి ఇమోషన్ ఉంది అని చెప్పి మెజర్ చేసి ఒక టాబ్లెట్ వేసి తగ్గించేయచ్చు. ఇంకా ఆ ప్రక్రియ రాలే. సో దట్స్ వై సైకాలజీ ఈజ్ స్టిల్ ఎ డైలమా. సైకాలజీ ఈజ్ స్టిల్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. నేను ఈరోజు చెప్పేటటువంటి ప్రిన్సిపల్స్ జనరల్ గానే చెప్తున్నాను, కానీ ఇక్కడ కూర్చుని వింటూ ఆలకిస్తున్నటువంటి అందరికీ స్పెసిఫిక్ గా ఉపయోగపడేటటువంటి విధంగా చెప్పలేను. బికాస్ మన మనస్తత్వాలు అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. సో మనకి ఈ రోజు అర్థమైంది ఏంటంటే, ఒకటి కెమికల్ అనేటటువంటిది ఒక అర్థమైంది, హ్యాపీ హార్మోన్స్ అనేటటువంటి ఒక సబ్జెక్ట్ అర్థమైంది. మూడో అంశం ఏంటంటే తత్వం, మనస్తత్వం, పర్సనాలిటీ, వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం అనేటటువంటిది క్రియేట్ అవడానికి కొంతవరకు మన జన్యుపరమైనటువంటి కారణాలైనా, ఇంకో అంశం ఏంటంటే పెరిగేటటువంటి వాతావరణం. సో ఈ అప్రిహెన్షన్స్ కూడా, ఈ టీనేజర్స్ లో ఉండేటటువంటి ఈ అభద్రతకు కూడా ఈ అన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. సో ఏ ఒక్క ఫ్యాక్టర్ కాదు, ఏ ఒక్క ఫ్యాక్టర్ వల్ల అప్రిహెన్షన్ పుట్టుకొస్తాయని చెప్పడానికి లేదు. ఇట్స్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సో అలాంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు చాలా వరకు ఆ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్రెడీ సింథసైజ్డ్. అంటే ఆ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ ఉన్నాయి. మీ జన్యుపరమైనటువంటి అంశం, ఎవరికి పుట్టారు, ఎటువంటి జీన్స్ మీరు క్యారీ చేస్తున్నారు, మీ తల్లిదండ్రుల యొక్క మనస్తత్వం ఏంటి, యూ హావ్ ఆల్రెడీ క్యారీడ్ ఇట్. దాన్ని మనం రివర్స్ చేయలేం. న్యూరోకెమికల్స్ అండ్ హ్యాపీ హార్మోన్స్ ఇన్ ద బ్రెయిన్, దీన్ని కూడా మనం ఏం చేయలేం.
అవి అలా ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. పెరిగినటువంటి వాతావరణం, మీ తల్లిదండ్రుల యొక్క ఎక్స్పెక్టేషన్స్, తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత ప్రేమిస్తారో అదే విధంగా ఏంటంటే పిల్లలు అభివృద్ధికి చెందాలి, అభివృద్ధిలోకి రావాలి అనేటటువంటి ఆలోచన కూడా తల్లిదండ్రులు ఉంటుంది. అది తప్పు కాదు. కానీ ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ అంశాన్ని పిల్లలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు, ఈ మెసేజ్ని తల్లిదండ్రులు పిల్లలకి ఏ విధంగా ఇస్తున్నారు అనేది టీనేజర్స్ లో ప్రధానమైనటువంటి అప్రిహెన్షన్ కారణం ఈ ప్లాట్ఫామ్. మెజారిటీ ఆఫ్ ద యాంగ్జైటీ ఇన్ టీనేజర్స్, ఎందుకంటే టీనేజర్స్ లో ఉండే సైకలాజికల్ మేకప్ ఏంటంటే, ఇందాక చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను, ఫిజికల్ డెవలప్మెంట్, సైకలాజికల్ డెవలప్మెంట్ తో పాటు సోషల్ డెవలప్మెంట్ అనేది కూడా టీనేజర్స్ లో ఉంటుంది. అంటే చాలా కాన్షియస్ ఎలిమెంట్స్ అనమాట. వీళ్ళు ఈ ఏజ్ లో చాలా కాన్షియస్ గా ఉంటారు. ఎవరు నా వైపు చూస్తున్నారు, ఎవరు నా గురించి ఏమనుకుంటున్నారు, ఎవరు ఏ విధంగా జడ్జ్ చేస్తున్నారు అనేటటువంటి కాన్సెప్ట్ ప్రత్యేకంగా టీనేజర్స్ లో ఉంటుంది. అందులో అమ్మాయిలకి ఎక్కువ ఉంటుంది, అబ్బాయిలతో. వాళ్ళ కళ్ళ ద్వారా వాళ్ళని చూసే దానికంటే బయట ప్రపంచం కళ్ళ ద్వారా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. దే టేక్ ది ఇంప్రెషన్ ఆఫ్ ద పబ్లిక్ వెరీ సిగ్నిఫికెంట్. నువ్వేంట్రా ఇలా ఉన్నావు, నువ్వేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు అనేటటువంటి కామన్ కామెంట్ బహుశా చాలా మంది టీనేజర్స్ తీసుకోలేరు. నాకు ఒక సింబల్ ఉండాలి, నాకు ఒక లేబుల్ ఉండాలి, నాకు ఒక రికగ్నిషన్ ఉండాలి, నేనంటే నలుగురు గుర్తించాలి, నా వల్ల నాకు పేరు రావాలి, నా వల్ల నా తల్లిదండ్రులకు పేరు రావాలి అనేటటువంటి కాన్సెప్ట్ టీనేజర్స్ లో చాలా ఎక్కువ. సో దేర్ ఆర్ కాన్షియస్ ఎలిమెంట్స్, చాలా కాన్షియస్ గా ఉంటుంది. సో ఏమవుతుందంటే ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో బిట్వీన్ పేరెంట్స్ అండ్ టీనేజర్స్, పేరెంట్స్ చాలా క్యాజువల్ గా కొన్ని మాట్లాడుతుంటారు. అరే నువ్వు ఇప్పుడు చదువుకోకపోతే ఎప్పుడు చదువుకుంటావు, ఇప్పుడు బాగుపడకపోతే ఎప్పుడు బాగుపడతావు, వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకో. లేదంటే కనుక వాళ్ళు చేసేటటువంటి ప్రతి అంశాన్ని మైక్రో కరెక్షన్ చేస్తూ ఉంటారు. అంటే పేరెంట్స్ ఏంటంటే మళ్ళీ పేరెంట్స్ పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి అడిగామనుకోండి, ఏంటి సార్ మీరు అలా మైక్రో కరెక్షన్ చేస్తారు, వాడు ఫీల్ అవుతా అంటే వాడి బాగు గురించే కదండి, వాడిని ప్రేమిస్తున్నాం కాబట్టి చెప్తున్నాం అన్నట్టు. ప్రేమించటం, చెప్పటం అనేది ఒక ఎత్తు. ఏ స్థాయిలో మీ పిల్లలు రిసీవ్ చేసుకుంటున్నారు, మీ పిల్లలు పాజిటివ్ గా రిసీవ్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అది వేరే విషయం. అలా కాకుండా మీరు చెప్పేటటువంటి ప్రయత్నంలో కరెక్షన్ నుంచి ఓవర్ కరెక్షన్కి వెళ్ళిపోయింది అనుకోండి, అంటే ఆ పిల్లవాడు, అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ ఆ కార్యక్రమం చేసేటటువంటి దాని దగ్గర నుంచి ఒక అప్రిహెన్షన్ సైకాలజీలోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఒక భయ గుప్పెట్లోకి వెళ్ళారు. అంటే వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గుతుంది అనుకో. అప్పుడు ఆటోమేటిక్గా దాని ఫలితం ఎలా ఉంటుంది అంటే కనుక వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ మీద పడుతుంది. మా పేరెంట్స్ నా గురించి తక్కువగా అనుకుంటున్నారు, లేదంటే మా పేరెంట్స్ నా గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు. చాలా ఎక్కువగా ఊహించుకున్నటువంటి నా తల్లిదండ్రులకి నేను ఎంత కష్టపడినా కూడా వాళ్ళకి కావాల్సినటువంటిది నేను ఇవ్వలేనేమో అనేటటువంటి అభద్రతలోకి టీనేజర్స్ వెళ్ళిపోతుంటారు. ఇక 2 అంశం, మీ టీనేజర్స్ మీరు చెప్పేటటువంటి మాట ఆలకిస్తున్నారా, దాన్ని ఫాలో అవుతున్నారా లేదా. నెంబర్ 2, ఒకప్పుడు ఆలకిస్తే కనుక దాన్ని ఆచరించగలుగుతున్నారా. నెంబర్ 3, మోస్ట్ ఇంపార్టెంట్, ఒకప్పుడు ఆలకించి ఆచరించగలిగితే కనుక వాళ్ళ యొక్క కెపాసిటీకి మించి మీరు వాళ్ళకి ఏమైనా సబ్జెక్ట్ వాళ్ళు ఇన్పుట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎప్పుడైతే కనుక వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తున్నా కూడా వాళ్ళు చేసేటటువంటి పెర్ఫార్మెన్స్ సరిపోవట్లేదు కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ పెర్ఫార్మ్ చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఎప్పుడైతే ఈ పుష్ అండ్ పుల్ సైకాలజీ ఉంటుందో తల్లిదండ్రులు, దాన్ని రీడిఫైన్ చేయమంటే తల్లిదండ్రులు ఇది ప్రేమే కదండి అంటారు. ఆటోమేటిక్ గా వాళ్ళు ఒక అప్రిహెన్షన్ పెరుగుతుంది, ఒక భయం పెరుగుతుంది, యాంగ్జైటీ పెరుగుతుంది. మళ్ళీ ఈ యాంగ్జైటీ ఏం చేస్తుంది అంటే కనుక ప్రధానంగా ఈ యాంగ్జైటీ అనేటటువంటిది కాన్ఫిడెన్స్ ని చంపేస్తుంది, సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిస్తుంది, కంపారిజన్ పెంచుతుంది. మా పేరెంట్స్ నా గురించి ఇలా అనుకుంటున్నారు అంటే కనుక బహుశా నేను ఎంత కష్టపడినా కూడా నేను జీవితంలో నేను ఫెయిలియర్ ఏమో, మొదటి భయం. రెండో భయం, నేను ఒకప్పుడు కష్టపడి ఆచరించినా కూడా నాకు అదృష్టం కలిసి రాలేదు కాబట్టి నేను ఫెయిలియర్ నేమో. నెంబర్ 2, నా గురించి మా తల్లిదండ్రులు ఇలా అనుకుంటున్నారు అంటే కనుక బహుశా ప్రపంచం అంతా కూడా నా గురించి ఇలాగే అనుకుంటున్నారేమో. ఇంట్లో మా తల్లిదండ్రుల్ని సాటిస్ఫై చేయలేను అని సమాజంలోకి వెళ్ళి నలుగురిని నేను ఎలా హ్యాపీ ఫీల్ అవుతాను, హ్యాపీ చేస్తాను. సో ఇవన్నీ అప్రిహెన్షన్స్ పెరిగిపోతాయి. సో జెనెటిక్స్, హార్మోన్స్, వ్యక్తిత్వం, ఎన్విరాన్మెంట్. సో ఈ 4 or 5 ఫ్యాక్టర్స్ ద్వారా ఒక టీనేజర్ ఏ విధంగా ఆలోచిస్తారు, ఆలోచించరు అనేటటువంటిది ఆధారపడుతుంది. ఇందులో కొన్ని ఫ్యాక్టర్స్
ఒక 14-15 year old టీనేజర్ కి ఆల్రెడీ ఇవన్నీ చూసేసి ఉంటారు, ఇవన్నీ అయిపోయి ఉంటుంది. దిస్ ఆటోమేటిక్లీ బికమ్స్ అన్ ఇర్రివర్సిబుల్ ఫ్యాక్టర్. ఇవి వెనక్కి వెళ్ళి కరెక్ట్ చేసేటటువంటి దానికి అవకాశం. అటువంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలండి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాంగ్జైటీ ఆర్ అప్రిహెన్షన్ అనేటటువంటి సబ్జెక్ట్ ని మనం అర్థం చేసుకోవాలి. ఇందాక మనం నేర్చుకుంది ఏంటంటే టీనేజర్స్ లో యాంగ్జైటీ చాలా కామన్. మిగతా ఏజ్ గ్రూప్స్ తో పోల్చుకుంటే కనుక టీనేజర్స్ ఎక్కువ అప్రెన్సివ్ గా ఉంటారు. ఎందుకు అప్రెన్సివ్ గా ఉంటారంటే కనుక ప్రేజ్ అండ్ అప్రిసియేషన్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి భాగాలు. వాళ్ళ కళ్ళతో వాళ్ళ జీవితాన్ని చూసుకోకుండా ప్రపంచం కళ్ళ ద్వారా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చూసుకునేటటువంటి మనస్తత్వం ప్రధానంగా టీనేజర్స్. సో ఇవి కొన్ని కారణాలు. యాంగ్జైటీ ఈజ్ కామన్ అనేటప్పటికే చాలా మందికి ఒక రిలాక్సేషన్ వస్తుంది. అందుకే ఇందాక నుంచి పదే ఒక చెప్తున్నాను, భయము డిప్రెషన్ అనేటటువంటి కాన్సెప్ట్స్ కి మీరు బెదిరిపోకండి, భయపడకండి, సిగ్గుపడకండి, బాధపడకండి. అది కామన్, అందరికీ ఉంటుంది. ఎక్కడ నియంత్రించుకుంటారు అనేటటువంటి ఒక కాన్సెప్ట్, భయపడకుండా ఎవరితో మాట్లాడతారు అనేటటువంటి రెండో కాన్సెప్ట్, టీనేజర్స్ తో పాటు అటాచ్ అయ్యేటటువంటి ఇంకో కాన్సెప్ట్, కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుందో అండర్ కాన్ఫిడెన్స్ కూడా అంతే ఉంటుంది, ధైర్యం ఎంత ఉంటుందో సిగ్గు బిడియం కూడా అంతే ఉంటుంది. సో ఈ సిగ్గు బిడియంతో చాలా మంది అప్రిహెన్షన్స్ గురించి ముందుకు వచ్చి మాట్లాడటం మానేస్తారు. దే డోంట్ డిస్కస్. సో ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే కనుక ప్రశ్న వాళ్ళలోనే ఉంటుంది, సమాధానం వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు, బయట ప్రపంచానికి చెప్పరు, వాళ్ళు మాట్లాడు. 2 factors that need to be, or 3 factors that you need to understand. A, anxiety is common, apprehension is common, depression is common. B, మీ యాంగ్జైటీ, మీ డిప్రెషన్ కానీ మీ టెన్షన్స్ కానీ విపరీతం అవుతుంది, మీ భయాలు ఎక్కువ అవుతాయి. మీ భయాల గురించి ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడటం అన్నది అలవాటు చేసుకోండి. 50% ట్రీట్మెంట్ అక్కడే జరిగిపోతుంది. దానికేం సైకాట్రిస్ట్ సైకాలజిస్ట్ అక్కర్లేదు. మీరు ఉండేటటువంటి గుంపులో మందిలో మీరు మాట్లాడండి, సిగ్గుపడకుండా, బిడియం పడకుండా మాట్లాడండి. అండ్ సి, ఇందాక నేను చెప్పాను కదా, యాంగ్జైటీ విల్ టెంప్ట్ యూ టు అవాయిడ్. మిమ్మల్ని తప్పించుకోవటానికి, ఆ ఏరియా నుంచి తప్పించుకుంటే ఆ నిమిషానికి ఆ యాంగ్జైటీ చల్లబడిపోతుంది, హ్యాపీగా అనిపిస్తుంది. కానీ తర్వాత రోజుల్లో ఆ తప్పించుకోవటం అన్నది ఒక అలవాటు, పరిపాటిగా మారి మీరు ఊహించుకున్నటువంటి ఆ చిన్నపాటి రాయి కాస్త, ఆ స్టోన్ కాస్త ఒక కొండంత భయంగా మారిపోతుంది. ఈ 3 అంశాలు గుర్తుపెట్టుకో. యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఇస్ కామన్. If your anxiety and depression is overwhelming, please speak to others, express yourself to others. And see, most importantly, your anxiety stops you from performing, but do not stop from performing. Do not avoid your responsibilities or activities. ఆ భయం మీకు ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంటే మీ అప్రోచ్ ఇంకో డైరెక్షన్ నుంచి వెళ్ళాలి. ఏ స్థాయిలో మీరు అప్రోచ్ వెళ్తూ ఉంటారో ఆ స్థాయిలో ఆ భయం అనేది డైల్యూట్ అవుతుంది. ఎస్, ఇనిషియల్ ఇట్ ఇస్ టఫ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. స్టార్టింగ్ ట్రబుల్ అందరికీ ఉంటుంది, గుండె ధర పెరుగుతుంది, టెన్షన్ పడుతుంది, చోట్ల పడుతుంది, భయం పడుతుంది, అన్నీ వస్తాయి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యువర్ అప్రోచ్ విల్ డైల్యూట్ ఇట్. దీన్నే సైంటిఫిక్ గా మేము ఏమంటాం అంటే బిహేవియరల్ థెరపీ అంటుంటాం. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. కాగ్నిషన్ అంటే మీ లోపల ఏర్పడేటటువంటి కొన్ని నెగిటివ్ ఆలోచనలు. బిహేవియర్ అంటే కనుక మీ ప్రవర్తన. ఎప్పుడైతే కనుక మీ ఆలోచనని, మీ ప్రవర్తన నెగిటివ్ డైరెక్షన్ లో తీసుకెళ్తాం, నాకు పరీక్ష అంటే భయం కాబట్టి నేను పరీక్ష రాయను, యూఆర్ గోయింగ్ ఇన్ ద నెగిటివ్ డైరెక్షన్. నాకు పరీక్ష అంటే భయం, కానీ ఆ పరీక్ష నాలో ఒక భాగం కింద మార్చుకుంటాను, దాన్ని అసహించుకోను, దాన్ని దూరం పెట్టను. అది కనిపిస్తే నేను భయపడను, అదిలో నా భాగంగా భావిస్తాను. దాన్ని చూస్తే నేను టెన్షన్ పడను. ఒకసారి పరీక్ష రాస్తే భయపడతాను, కానీ బహుశా 10 సార్లు రాస్తే కనుక ఆ భయం తగ్గిపోతుందేమో, నేను రాస్తూనే ఉంటాను. సో యువర్ హ్యాబిట్యుయేషన్ ఉంటుంది. సింపుల్ సైకాలజీ, హ్యాబిట్యుయేషన్ అంటే దేనికైతే మనం భయపడుతున్నాం దాన్ని అలవాటు చేసుకునేటటువంటి మనస్తత్వం, దాన్ని హ్యాబిట్యుయేషన్ అంటారు. సో ఈ యాంగ్జైటీలు, ఈ ఫోబియాలు, ఈ కాన్సెప్ట్లతో అన్నిటితో పాటు టీనేజర్స్ లో ఇంకొకటి కూడా ఉంటుందండి, ఆబ్సెషన్స్ అంటాం. చాలా మంది వింటూ ఉంటారు, ఓసిడి అంటారు. ఓసిడి అంటే కనుక చేయి కడుక్కోవటం, కాళ్ళు కడుక్కోవటం, ఎక్కువసేపు స్నానం చేయటం. ఆలోచనకు సంబంధించినటువంటి ఓసిడి కూడా విపరీతంగా ఉంటుంది. అంటే చాలా మంది యువకులు మన దగ్గరికి వస్తూ ఉంటారు, సార్ నేను వద్దనుకున్నా కూడా ఒక చెడు ఆలోచన పదే నా మనసులో తిరిగిపోతుంది, అది బయటకు చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది. అది పరీక్షలకు సంబంధించింది అవనియండి, లేదంటే ఇంటికి సంబంధించినటువంటిది ఏంటి, దేవుడికి సంబంధించింది అవ్వండి, నేను ప్రేమించేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక నెగిటివ్ ఆలోచన కాన్స్టెంట్ గా వస్తుంది, ఒక అభద్రత క్రియేట్ అవుతుంది. మా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పాడైపోతుంది, లేదంటే నా హెల్త్ పాడైపోతుంది,
అది ఎంత నియంత్రించుకున్నా కూడా ఆ ఆలోచన వెంటాడుతుంది. నాకు తెలుసు అలా జరగదు అనేటటువంటిది, అది అపోహ అనేటటువంటిది నాకు తెలుసు. సో ఈ కాన్సెప్ట్ చూడండి, ఈ యాంగ్జైటీ కానీ, అప్రిహెన్షన్ కానీ, టెన్షన్ కానీ, పానిక్ అటాక్స్ కానీ, ఫోబియా కానీ, ఓసిడి కానీ, ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి కదా. అన్నిటిలో కూడా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, భయపడేటటువంటి వ్యక్తికి ఈ భయం అనవసరం అని తెలుసు. ఈ భయం అనవసరం, నేను కష్టపడి రాస్తే కనుక నార్మల్ గా మిగతా వాళ్ళకంటే ఈ పరీక్ష రాసినా కానీ, ఒక పోటీ పరీక్ష రాసినా కానీ, లేదంటే ఒక స్పోర్ట్ యాక్టివిటీ కానీ, ఒక ప్రేమాయణంలో కానీ, ఏదైనా కూడా నేను పడేటటువంటి కష్టం నిర్విరామంగా కంటిన్యూస్ గా అలసట చెందకుండా నిర్భయంగా ముందుకు నేను గెలుస్తాను అనేటటువంటి నమ్మకం ఒక పక్క నుంచి ఉంటుందండి. కానీ ఏంటంటే మైండ్ ఎంత ట్రికీ అంటే కనుక, ఏదైతే నెగిటివ్ షేడ్ ఉంటుందో ఆ నెగిటివ్ షేడ్ కింద ఉంటే ఆ గొడుగు కింద మనం ఉండడానికి ట్రై చేస్తాం. దట్ ఈస్ ద ట్రికీనెస్ ఆఫ్ ద. సో కాబట్టి ఏమవుతుంది అంటే కనుక, you keep on constantly thinking about that thought process again and again. సో అదేమవుతుందంటే కనుక, ఒక లేనటువంటి ఒక బబుల్ ని మనం క్రియేట్ చేస్తున్నాం, ఒక బుడగ ఊతున్నాం అనమాట. ఒక భయం అనేటటువంటి, ఒక నెగిటివ్ థాట్ అనేటటువంటి బుడగ ఊది దాన్ని పెద్దగా చేస్తాం. లిమిటేషన్ అంటూ ఉంటారు, సెల్ఫ్ లిమిటేషన్ అంటాం. అంటే ఏంటంటే, ఈరోజు కరోనా వైరస్ ఉంది అంటే కనుక అది ఒక వైరస్, దానికి ఒక యాంటీవైరల్స్ ద్వారా లేదంటే వ్యాక్సిన్ ద్వారా దాన్ని పోరాడుతున్నాం. మలేరియా అంటే కనుక క్లోరోక్విన్ అనే డ్రగ్ ద్వారా పోరాడుతున్నాం. టీబీ వస్తే కనుక యాంటీ ట్యూబర్క్యులోసిస్ డ్రగ్స్ ద్వారా పోరాడుతున్నాం. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబయాటిక్స్ ద్వారా పోరాడుతున్నాం. మరి యాంగ్జైటీని దేంతో పోరాడాలండి? యాంగ్జైటీ జబ్బేనా? సో ఇలాంటి రకరకాల ప్రశ్నలు వస్తాయి. యాంగ్జైటీ అనేటటువంటిది ఒక వైరస్ బ్యాక్టీరియాలో వచ్చినటువంటిది కాదు. మన మనస్తత్వంలో ఉండేటటువంటి కొన్ని లోపాలని మనం సరైనటువంటి పద్ధతిలో అరికట్టకుండా, ఆ ఇన్ఫెక్షన్ అనేటటువంటి యాంగ్జైటీని మొదటి మెట్టిలో ఆపకుండా, ఆ నెగిటివ్ థాట్ అనేటటువంటిది స్టార్టింగ్ లో నియంత్రించకుండా, దాన్ని పెరిగి పెద్దగా చేసి ఒక పెద్ద అంశం కింద క్రియేట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నామంటే అది మనమే. సో యాంగ్జైటీకి మనమే వైరస్ అన్నమాట. మరి వ్యాక్సిన్ ఎవరు ఇవ్వాలండి? మనమే ఇవ్వాలి వ్యాక్సిన్. వ్యాక్సిన్ ఏ విధంగా ఉండాలండి? యాంగ్జైటీ రాకూడదు, నేను నెగిటివ్ గా ఆలోచించకూడదు, నెగిటివ్ థాట్స్ ఉండకూడదు. ఈ థాట్స్ అన్ని కూడా ఎప్పుడైతే మటమాయం అయిపోతాయో, ఎప్పుడైతే డిసిపేర్ అయిపోతాయో అప్పుడే నా జీవితాన్ని మొదలు పెడతానంటే కనుక అది ఫాల్స్. అది కాదు. యువర్ యాంగ్జైటీ, ఇందాక నేను చెప్పాను కదా, దాన్ని చూసి భయపడద్దు. ఇట్ విల్ గైడ్ యూ త్రూ ద ప్రాసెస్. ఇట్ విల్ మేక్ యూ రీచ్ ద గోల్. It will help you to succeed in life, but it also can show you failure. 75% సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు 75%, అంటే 100 మంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాస్తే అందులో 75% మంది అంట ఒకే పద్ధతిలో, ఒకే సబ్జెక్ట్ ని ఒకే పట్టుతో నిష్ణాతులై ఉంటారంట. అందరికీ ఒకే పట్టు ఉంటుంది, 75%. మరి 100కి 75 మందిలో ఐఏఎస్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అయిపోతున్నారండి? అవ్వట్లే కదా. మరి ఎందుకు అవ్వట్లేదు? ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ యువర్ రెసిలియన్స్. అంటే ఎవరైతే కనుక అప్రిహెన్షన్స్ అనేటటువంటి వాటిని పక్కన పెట్టి, అప్రిహెన్షన్ అంటే వాళ్ళలో ఉండేటటువంటి అప్రిహెన్సివ్ మైండ్ స్టేట్ ని మాడిఫై చేసుకుని, ఆ టెన్షన్ ని మాడిఫై చేసుకుని, ఆ రెసిలియన్స్, ఆ టఫ్నెస్ ని డెవలప్ చేసుకుని, ఎప్పుడైతే ఆ యాంగ్జైటీని అధిగమిస్తారో వాళ్ళు దే విల్ బి అమాంగ్స్ ద టాప్ 2 or top 3 అన్నమాట. ఏ ఎగ్జామ్ అయినా, నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ సివిల్ సర్వీసెస్. అంటే అంత అత్యుత్తమైనటువంటి, అంత ఉన్నతమైనటువంటి స్థాయిలోనే యాంగ్జైటీ అనేటటువంటి ఒక సబ్జెక్టు ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ఏదైనా అది ఒక నీట్ ఎగ్జామ్ తీసుకోండి, ఒక ఎంసెట్ తీసుకోండి, ఒక చార్టెడ్ అకౌంటెన్సీ ఎగ్జామ్ తీసుకోండి, ఒక ఎల్ఎల్బి ఎగ్జామ్ తీసుకోండి, ఏ ఎగ్జామ్ అన్నా తీసుకోండి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అందరూ ప్రిపేర్ అవుతారు, అందరూ కష్టపడతారు, అందరూ ఫోకస్డ్ గా ఉంటారు, అందరూ డెడికేటెడ్ గా ఉంటారు, అందరూ 15-12 గంటలు కష్టపడతారు. అందరూ ఎంత కాదు అనుకునే యావరేజ్, అబోవ్ యావరేజ్ ఉండేటటువంటి ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్. బట్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈజ్ అప్రిహెన్షన్. ఎందుకంటేనండి, ఈ అప్రిహెన్షన్ అనేటటువంటిది ఒక మనిషి సక్సెస్ఫుల్ అవటానికి ఉండవలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఒకటి తెలివితేటలు, రెండోది మెమరీ, మూడోది ఫోకస్, చేసేటటువంటి పని మీద ఫోకస్ పెట్టడం, నాలుగోది డెడికేషన్, ఐదోది హార్డ్ వర్క్,
ఆరోది ఇమోషనల్ స్టెబిలిటీ. చాలా మంది ఇది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ పుస్తకాన్ని 1కి 100 సార్లు తిప్పుతూనే ఉంటారు. పరీక్ష అయ్యేంత వరకు, పరీక్షకి ఒక అరగంట ముందు కూడా ఆ పుస్తకాన్ని అలా తిప్పుతూ ఉంటారు. ఎందుకంటే సైకలాజికల్ గా అది ఒక ఫీలింగ్ అనమాట. నేను 5 సార్లు రివిజన్ చేయాలి, 10 సార్లు రివిజన్ చేయాలి, రివిజన్ చేస్తే ఇన్నిసార్లు రివిజన్ చేస్తేనే నేను సక్సెస్ఫుల్ అవుతానని చెప్పి. కానీ అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదం ఏంటంటే, వాళ్ళలో కనిపించినటువంటి ఒక ఇమోషనల్ ఆస్పెక్ట్, ఆ అప్రిహెన్షన్ ఏదైతే ఉందో ఆ వీక్నెస్ ని వాళ్ళు డీల్ చేయగలుగుతున్నారా, లేదంటే ఆ వీక్నెస్ ని వాళ్ళు డీల్ చేయలేకపోవడం వల్ల ఎంత కష్టపడినా కూడా ప్రతి ఎగ్జామ్ లో సక్సెస్ అనేటటువంటి అంశంలో వాళ్ళు వెనకడుగేస్తున్నారు అనేటువంటి ఆధారం. ఎందుకంటే మిగతా ఆస్పెక్ట్స్ అన్ని కనిపిస్తున్నాయండి, పుస్తకాలు కనిపిస్తున్నాయి, ఎగ్జామ్స్ కనిపిస్తున్నాయి, పెన్ను పెన్సిల్ అన్ని కనిపిస్తున్నాయి. కానీ కనిపించినటువంటిది ఏంటంటే మీ మనసు, మీ లోపల ఉండేటటువంటి నెగిటివ్ థాట్ ప్రాసెసింగ్. ఆ నెగిటివ్ థాట్ ప్రాసెసింగ్ ఇందాక చెప్పాను కదా, అది ఒక ఇన్ఫెక్షన్ లాంటి, ఒక సుడిగుండం లాంటి. ఒక్క నెగిటివ్ థాట్ మొదలైంది అంటే కనుక టక 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 చుక్కలు కనెక్ట్ అయిపోతూ 1000 నెగిటివ్ థాట్స్ వస్తాయి. అందులోంచి బయటకు రాలేదు. ఒక పొజిషన్ తర్వాత యూటర్న్ ఉండదు, అలా కుట్టుకుపోతా ఉంటుంది. ఆ ఇనీషియల్ గా వచ్చేటటువంటి నెగిటివ్ థాట్ ని ఎవరైతే పసిగట్టి దాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తారో, దాన్ని రిమూవ్ చేయలేరు, దాన్ని అధిగమించాలి, వాళ్ళు యూజువల్ గా ఇటువంటి కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ లో సక్సెస్ఫుల్ అవుతారు. లేదంటే ఆ నెగిటివ్ థాట్ ఏంటంటే ఇట్ విల్ ఇన్వైట్ అన్ అదర్ నెగిటివ్ థాట్, అది వెళ్ళి ఇంకో దాన్ని పిలుస్తుంది. ఇది ఈ ఎగ్జామ్ ఏంటి, అన్ని ఎగ్జామ్లు జీవితంలో పోతాయని అంట. ఎగ్జామ్స్ ఏంటి, మనం ఎందులో అడుగు పెట్టినా కూడా మనం ఫెయిలియర్ అని అంటుంది ఇంకో నెగిటివ్ థాట్. ఇంకో నెగిటివ్ థాట్ అంటది ఏంటంటే మన కుటుంబానికే చేడపుడుగా అంటది ఇంకో నెగిటివ్ థాట్. ఇంకో నెగిటివ్ థాట్ అంటది ఏమంటది అంటే ఫైనల్ గా నువ్వు బ్రతుకున్న వేస్ట్ అంటది. అక్కడి వరకు వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఏంటంటే ఆ ఫస్ట్ నెగిటివ్ థాట్ ని అధిగమించాలి. ఎలా అధిగమించాలి, ఏం చేస్తే అధిగమించడం అంటే ఇందాక నేను చెప్పాను కదా, అది కామన్ అనుకోవటం ఒకటి, డిస్కషన్ అన్నది రెండోది, మూడోది ఏంటంటే మనం చేసేటటువంటి కార్యక్రమాన్ని అవాయిడ్ చేయకుండా ఉండటం ఒకటి, నాలుగోది ఏంటంటే రిస్ట్రిక్షన్. వచ్చేటటువంటి నెగిటివ్ థాట్ వెనకాతలో ఉండేటటువంటి అన్రియలిస్టిక్ నేచర్, ఇమాజినరీ నేచర్, అనవసరమైనటువంటి ఊహాజనకమైనటువంటి నేచర్, ఆ నెగిటివ్ థాట్ వెనకాతలో ఉండేటటువంటి ఆ నేచర్ ని ప్రశ్నించేటటువంటి తత్వాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. అదొక స్కిల్ అండి, అది ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా అందరికీ వస్తుంది. నాకు రాదేమో, ఎందుకు రాదు, నేను ఫెయిల్ అవుతానేమో, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యావు, మా అమ్మ నాన్న తిట్టిపోస్తారేమో, ఇంతకుముందు నువ్వు ఫెయిల్ అయినప్పుడు ఎన్నిసార్లు మీ అమ్మ నాన్న మిమ్మల్ని తిట్టిపోసారు, లేదు అందరూ చూసి నన్ను నవ్వుకుంటాదేమో, అందరికీ ఏం పని పట్టలేదు. సో ఈ నెగిటివ్ థాట్ ని యూజువల్ గా మనం ఏంటంటే, మన సైకాలజీ ఎలా ఉంటుందంటే, నెగిటివ్ థాట్ ఈస్ వెరీ ఇన్ఫెక్షియస్ అండి, చాలా ఇన్ఫెక్షియస్. దాంట్లోకి లీనమైపోతాం, మన సెల్ఫ్ కంట్రోల్ అన్నది పోతుంది, దాంట్లో కొట్టుకుపోతూ ఉంటాం చాలా ఫాస్ట్ గా. ఒక లైట్ ఎంత ఫాస్ట్ గా ట్రావెల్ అవుతుందో నెగిటివ్ థాట్ ప్రాసెస్ కూడా అంత ఫాస్ట్ గా అయ్యి అన్ని ఏరియాస్ ఆఫ్ మీ లైఫ్ ని టక్ 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 మనం కనెక్ట్ చేసేస్తూ ఉంటుంది. ఒక స్థాయి దాటిన తర్వాత అది కనెక్షన్ మొదలు పెట్టింది అంటే కనుక దాన్ని మీరు కట్ చేయలేదు. అది కట్ చేయడం చాలా డిఫికల్ట్. అప్పుడే మనం యాంగ్జైటీ డిసార్డర్, డిప్రెసివ్ డిసార్డర్, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అని అంటూ ఉంటాం. డిసార్డర్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆ డిసార్డర్ అనేటువంటి ఏరియాలోకి వస్తుందో మా గోటి వాళ్ళ పాత్ర ఉంటుంది. అంటే మన షేక్ మీరావలి లాంటి సైకాలజిస్టులు కానీ, లేదంటే మందులు ఇచ్చి తగ్గించే సైకియాట్రిస్ట్ ద్వారా కానీ మా పాత్ర వరకు వస్తుంది. అంటే ఫస్ట్ డాక్టర్ ఎవరండి? ఫస్ట్ డాక్టర్ మీరే. మీరు సృష్టించుకున్నటువంటి మీ వీక్నెస్ ని మీరు ఐడెంటిఫై చేసుకోవడం, మీరు ఐడెంటిఫై చేసుకునేటువంటి వీక్నెస్ ని కొన్ని మీ లోపల ఉండేటటువంటి పాజిటివ్ స్ట్రెంగ్త్ ని కొద్ది షేకప్ చేసి దాన్ని ఎన్కల్కేట్ చేయడం. ఒకప్పుడు ఆ పాజిటివ్ స్ట్రెంగ్త్ మీలో లేకపోతే కనుక అలా పాజిటివ్ గా మాట్లాడేటటువంటి నలుగురు మధ్యన కూర్చుని మాట్లాడుకోవడం అనేటటువంటిది ఇంపార్టెంట్. ఏం లేదండి, ఇప్పుడు చూడండి, కొంతమంది గ్లాసెస్ పెట్టుకుంటారు, సన్ గ్లాసెస్ పెట్టుకుంటూ ఉంటారు. అది వెలుతురులోకి వెళ్ళే కొద్దీ అది నల్లబడుతూ ఉంటుంది. ఈ ఎమోషన్స్ అనేవి కూడా అంతే. మీరు నెగిటివిటీలోకి వెళ్ళే కొద్దీ మీ ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్, మీ తెలివితేటలు, మీ జ్ఞాపక శక్తి, మీ కాన్సన్ట్రేషన్ అన్ని కవర్ అయిపోతూ ఉంటాయి. సో ఈ సబ్జెక్టు రానున్న రోజుల్లో చాలా ఇంపార్టెంట్ కాబోతుందండి. ఇంకా 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 ఇంపార్టెంట్ అయిపోతుంది. ఇమోషనల్ ఆస్పెక్ట్ అనేటటువంటి సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. అందుగురించి ఇప్పుడు ఏమంటున్నారు, ఐక్యూ ఇంపార్టెంట్ కాదయ్యా, ఇమోషనల్ ఐక్యూ ఇంపార్టెంట్ అని ఉంటుంది. ఒక సబ్జెక్ట్ నువ్వు ఎంత బాగా చదువుతావు, ఎంత లాజికల్ గా అప్లై చేస్తావు అన్నది కాదు, ఎంత ధైర్యంగా నువ్వు జీవితంలో అప్లై చేయగలవు అనేటటువంటి ఆస్పెక్ట్ నాకు వస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇమోషనల్ ఐక్యూ. అసలు ఇమోషనల్ ఐక్యూ అంటే ఏంటి? మనకు తెలిసినటువంటి ఒక సబ్జెక్ట్ ని, మనం నేర్చుకునేటటువంటి ఒక సబ్జెక్ట్ ని ఆ సిచ్యువేషన్ లో, ఆ పరిస్థితికి, ఆ మనిషికి ఉపయోగపడేటటువంటి విధంగా ఎటువంటి భయం భ్రాంతి లేకుండా, ఎటువంటి అపోహ లేకుండా, ఎటువంటి నెగిటివ్ లేకుండా మన మనసులో, మన మైండ్ లో ఉండేటటువంటి దాన్ని అవతల వాళ్ళకి పంచే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇమోషనల్ ఐక్యూ.
ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సో పిల్లలు ఎవరైతే టీనేజర్స్ నా టాపిక్ వింటున్నారో యూ షుడ్ ఆల్సో వర్క్ అనమాట. ఈ అప్రిహెన్షన్స్ అనేటటువంటిది అంటే ప్రధానంగా మీ బలహీనతల మీద వర్క్ చేసుకోవటం అనేటటువంటిది కూడా 100 సార్లు రివిజన్ చేశాను, 20 సార్లు రివిజన్ చేశాను అనేటటువంటి దానికంటే ఏ బలహీనత వల్ల, ఏ మానసిక పరమైనటువంటి బలహీనత వల్ల మీరు బోర్లా పడ్డారు లాస్ట్ ఎగ్జామ్ లో, ఎందుకు మీకు ఎగ్జామినేషన్ హాల్లో చూడగానే చెమటలు పట్టినాయి, చెమటలు పట్టినాయి, చేతులు వణికినాయి, గొంతుకి ఎందుకు ఆరిపోయి? మీరు చదివినటువంటి సబ్జెక్ట్ 20 సార్లు చదివారు, మీరు 30 సార్లు చదివారు, మీరు ఎందుకు అంత అలా చదివిన సబ్జెక్ట్ అక్కడికి వెళ్ళాక ఎందుకు బ్రేక్స్ పడి? ఎందుకు అంటే కనుక దానికి ద ప్రిపరేషన్ ఫర్ ద సబ్జెక్ట్ ఈస్ దేర్, బట్ ద మెంటల్ ప్రిపరేషన్ ఫర్ అప్రోచింగ్ ద ఎగ్జామ్ ఇస్ బ్యాడ్. అంటే ఆ ఎగ్జామ్ ని అప్రోచ్ అయ్యేటటువంటి ఆ మెంటల్ ప్రిపరేషన్ బ్యాడ్గా. సో ఎప్పుడు కూడా ఏంటంటే దాని గురించి మేము అంటూ ఉంటాం, అప్రిహెన్షన్స్ పోవాలి అంటే కనుక ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. దానికి మించినటువంటి ప్రిన్సిపల్ ఏది లేదు. ఇక్కడ 2 ప్రాక్టీసులు మనకు కావాలి, చదువు పరమైనటువంటి ప్రాక్టీస్, మానసిక పరమైనటువంటి ప్రాక్టీస్, 2 కావాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, అట్ ద సేమ్ టైం అండర్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఆల్సో డేంజరస్. నేను ఒక ఎగ్జామినేషన్ సిచ్యువేషన్ లో కానీ, ఒక ఇంటర్వ్యూలో కానీ, ఒక వైవాలో కానీ, 4 మధ్యకి వెళ్తున్నప్పుడు కానీ ఏమవుతుంది, నాకు ఏం జరుగుతుంది నా లోపల, ఏ నెగిటివ్ థాట్ తో మొదలు పెడుతున్నాను, ఆ నెగిటివ్ థాట్ రావడంతో నా బాడీ అంతా ఎలా మారిపోతుంది, ఆ నెగిటివ్ థాట్ నేను ఎలా నియంత్రించుకోవాలి, ఆ నెగిటివ్ థాట్ ని రాసుకోవాలా, రాసుకుని దాని గురించి చదవాలా, నెక్స్ట్ టైం ఆ నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు నేను ఏ విధంగా ప్రవర్తించాలి, రైట్ ఎ డైరీ, థాట్ డైరీ అని అంటుంది. సో ఇవి కొన్ని రకాల అప్రిహెన్షన్స్. అయితే మిస్సెలేనియస్ గ్రూప్ ఆఫ్ అప్రిహెన్షన్స్ అని కూడా కొన్ని ఉంటాయి. అంటే కొన్ని అప్రిహెన్షన్స్ ఉంటాయి, కొంతమంది టీనేజర్స్ కి సోషల్ ఫోబియా అని ఉంటాయి. వాళ్ళ అమ్మ నాన్నతో శుభ్రంగా మాట్లాడుతూ ఉంటాయి, వాళ్ళ అమ్మ నాన్నతో కానీ లేదంటే తెలిసిన బంధువులతో మాట్లాడుతూ, కానీ కొత్త వాళ్ళతో మాట్లాడటం భయం, కొత్త ప్రదేశాలకు వెళ్ళి మాట్లాడటం భయం, ఆఖరికి ఒక హోటల్కి వెళ్ళి వెయిటర్ని ఆ మెనూ ఆర్డర్ చేయడం కూడా భయం, ఆ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి డబ్బులు పే చేయడం భయం, వాళ్ళకి ఏం కావాలో చెప్పడం భయం. దీన్ని సోషల్ ఫోబియా అంటాం, సోషల్ యాంగ్జైటీ అంటాం. ఇది కూడా ఒక అప్రిహెన్షన్, దీన్ని సోషల్ అప్రిహెన్షన్ అంటూ ఉంటాం. ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్, ఎందుకు సోషల్ ఫోబియా ఏర్పడుతుంది, చాలా కామన్ టీనేజ్, షై, సోషల్ ఫోబియా, ఈ 2 టీనేజర్స్ లో చాలా కామన్, ప్రత్యేకంగా ఆడపిల్ల. ఇది వయసుతో పాటు మార్పు చెందినా కూడా చాలా మంది ఇది ఉండిపోతుంది. ఎందుకంటే కనుక ఇది 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 ఒక డేంజర్ సబ్జెక్ట్. ఎందుకు ఇది డేంజరస్ సబ్జెక్ట్ అంటే కనుక ఆ సిగ్గు బిడియం, ఆ భయం వల్ల ఏంటంటే వాళ్ళకి వచ్చినటువంటి ఆ సబ్జెక్ట్ ఎక్స్ప్రెస్ చేయరు. నెంబర్ 1, వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళతో మాట్లాడతారు కానీ తెలియనటువంటి వాళ్ళతో మాట్లాడరు. ఆ తెలియనటువంటి వాళ్ళు ఇంటర్వ్యూవర్స్ అయి ఉండొచ్చు, క్లాస్ టీచర్ అవ్వచ్చు, లెక్చరర్ అవ్వచ్చు, ఎగ్జామినర్ అవ్వచ్చు. వీళ్ళు మాట్లాడకపోవడం వల్ల వీళ్ళకి సబ్జెక్టే రాదని వాళ్ళు అనుకుంటూ ఉంటారు, భయం వల్ల ఎవరో. సో ఏ అవుట్పుట్ కి అయితే కనుక వాడు డిఫైన్ చేయబడతారో అవుట్పుట్ అనేటటువంటిది అక్కడ కనిపించింది. సో సోషల్ ఫోబియా అన్నది కూడా చాలా కామన్ టీనేజర్స్, ఇది కూడా ఒక అప్రిహెన్షన్. ఎందుకంటే కనుక ఏం లేదు, ఇందాక నేను చెప్పాను కదా, ఎస్టిమేషన్ త్రూ ద ఐస్ ఆఫ్ ది వరల్డ్. అంటే ప్రపంచం కళ్ళ ద్వారా వాళ్ళు చూసుకోవటం అన్నది వెళ్ళిపోతుంది. వాళ్ళు రిపోర్ట్ కార్డ్ ఇస్తేనే నేను పాస్ అవుతాను, వాళ్ళు నన్ను మెచ్చుకుంటేనే నేను గ్రేట్, వాళ్ళు నన్ను చూసి నవ్వుతే నేను వేస్ట్, వాళ్ళు నన్ను క్రిటిసైజ్ చేస్తే నేను దేనికి పనికిరాను. సో యూఆర్ ఎస్టిమేటింగ్ యువర్ సెల్ఫ్ త్రూ ద వరల్డ్. ఆటోమేటిక్ గా పియర్ ప్రెషర్ ఉంటుంది కదండి, టీనేజర్ లో పియర్ ప్రెషర్ ఉంటుంది కదా ఖచ్చితంగా. టీనేజర్స్ లో ఎలా ఉంటుందంటే కాంపిటీషన్ ఎంత ఎదుగుగా ఉంటుందో, అవతల వాళ్ళ ఓటమి ద్వారా నేను గెలవాలి అనేటటువంటి థాట్ ప్రాసెస్ కూడా టీనేజర్స్ లో ఉంటుంది. అది తప్పనట్లేదు, అది ఒక న్యాచురల్ యాటిట్యూడ్. సో వీడి షర్ట్ బాగున్నా వాడు ఈ షర్ట్ బాగాలేదంటాడు, ఈ డ్రెస్ బాగున్నా వాడు బాగాలేదంటాడు, నువ్వు బాగా మాట్లాడినా వాడు బాగాలేదన్నాడు. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఎవరికైతే ఈ సోషల్ ఫోబియా అనేటటువంటి భయం ఉంటుందో ఆ భయం ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ క్రిటిసిజం వస్తుంది, మాట్లాడాలనుకున్నా కూడా మాట్లాడలేరు, ఎందుకంటే ఆమె ఫెయిలియర్ అని వాళ్ళు. కొంతమందికి ఎగరోఫోబియా అని ఉంటుంది ఈ టీనేజర్స్, ఇది కూడా ఒక అప్రిహెన్షన్. అంటే మందిలోకి వెళ్ళారు, ఒక 10-20 మంది ఉండేటటువంటి జనంలోకి వెళ్ళారు, ఏదో ఊపిరి అన్నట్టు, తల బరువు అయినట్టు, తల తిరిగినట్టు, చెమటలు పట్టినట్టు, ఫెయింట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకొంతమందికి క్లాస్ట్రోఫోబియా అని ఉంటుంది. క్లాస్ట్రోఫోబియా అంటే ఏంటంటే ఏదన్నా మూసుండేటటువంటి ఏరియాస్ అంటే వాళ్ళకి భయం, క్లోజ్డ్ గా ఉండకూడదు, ఊపిరి అన్నట్టు అనిపిస్తుంది, టెన్షన్ వస్తుంది, చెమటలు పడుతూ ఉంటాయి, క్లోజ్డ్. చిన్న చిన్న బాత్రూమ్స్ కానీ, మూవీ థియేటర్స్ కానీ, ఎగ్జిట్. ఇంకొకరికి ఏంటంటే పెర్ఫార్మెన్స్ ఫోబియా అని ఉంటుంది, ఇది చాలా కామన్ ఈ రోజుల్లో ఉండేటటువంటి యువతి యువకులకి చాలా కామన్. స్టేజ్ ఫియర్, స్టేజ్ ఎక్కి నలుగురు ముందు మాట్లాడటం కానీ, పెర్ఫార్మ్ చేయడం కానీ, డాన్స్ చేయడం కానీ చేయలేకపోవడం.
ఇంట్లో కూర్చుని ఎన్ని ఎగ్జామ్స్ అన్నా బాగా రాస్తారు, కానీ ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్న తర్వాత రాయలేరు. ఫోబియాస్. సో ఇలాంటి రకరకాల అప్రిహెన్షన్స్ ఉంటాయి. సో నేను ఈరోజు యాంగ్జైటీ గల కారణం, అప్రిహెన్షన్ గల కారణాలు చెప్పాను. అది కామన్, మనలో ఒక భాగం అది. దానికి భయపడవలసినటువంటి అవసరం లేదు. దాన్ని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ యాంగ్జైటీ అనే థాట్స్ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూ ఉన్నా కూడా మీరు చేసేటటువంటి కర్తవ్యం ముందుకెళ్తూ ఉండండి. చాలా మంది అంటూ ఉంటారు, సరే యాంగ్జైటీ ఉండగా మీరు ముందుకెళ్ళమంటారు ఏంటంటే, యాంగ్జైటీ ఉంటే చేయలేకపోతున్నాం అంటే, మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నాం అండి, ఇంట్రెస్ట్ తో చేయలేకపోతున్నాం. దయచేసి కొంతసేపు ఈ ఇంట్రెస్ట్ తో చేయటం, మనస్ఫూర్తితో చేయటం అనేటటువంటిది పక్కన పెట్టారు. హైదరాబాద్ మొత్తం మీద కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూట్స్ తో కొంతమంది మాగోటి సైకియాట్రిస్టులు ఒక సర్వే చేశారు. ఈ కార్పొరేట్ కాలేజెస్, స్కూల్స్ లో, కాలేజెస్ ఎంతమంది ఇష్టపూర్వకంగా చదువుతున్నారు అంటే కనుక 95% మంది మేము ఇష్టం లేకుండా కష్టపడి చదువుతున్నామని చేతులు ఎత్తారు. మరి ఎంతమంది ఎగ్జామ్ రాయకుండా, ఎగ్జామ్స్ పరీక్షలకి చదవకుండా ఇక్కడి నుంచి తప్పించుకుంటూ వెళ్ళిపోతారంటే కనుక ఒక్కరు కూడా దానికి ఎస్ అని చెప్పారు. అంటే దీని అర్థం ఏంటి? 95% మనం చేసేటటువంటి పనులు మనకి ఇష్టపూర్వకంగా లేకపోయినా ఒక బాధ్యత, ఒక భయం వల్ల చేస్తాం. కాబట్టి ఇష్టం అనేటటువంటి కాన్సెప్ట్ పక్కన పెట్టి, కష్టమైనా కూడా అది మన బాధ్యత అనే కాన్సెప్ట్ తో కొన్ని అంశాన్ని ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. సో ఇక్కడ మనం యాంగ్జైటీ గురించి నేర్చుకున్నాం, యాంగ్జైటీ గల కారణాల గురించి నేర్చుకున్నాం, యాంగ్జైటీ ఉంటే కనుక అవాయిడ్ చేయకూడదని నేర్చుకున్నాం, యాంగ్జైటీ ఒక డిజీజ్ కింద మారకముందే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని నేర్చుకున్నాం, యాంగ్జైటీ గురించి భయపడకుండా నలుగురితో మాట్లాడండి అని చెప్తున్నాం. అదే విధంగా యాంగ్జైటీ, అప్రిహెన్షన్ అనేటటువంటిది మిమ్మల్ని ఒక సిచ్యువేషన్ నుంచి అవాయిడ్ చేసేటటువంటిది పూర్తి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దయచేసి అవాయిడెన్స్ అనేటటువంటిది ఒక తాత్కాలికంగా మీకు సంతృప్తి, సంతోషాన్ని ఇచ్చేటటువంటి అవాయిడెన్స్ అనేటటువంటి ప్రక్రియని ఒక అలవాటు, పరిపాటిగా తీసుకోవద్దు. ధైర్య సాహసాలతో ముందుకెళ్ళండి. మీకు ఉండేటటువంటి అభద్రతని నలుగురితో డిస్కస్ చేయండి. నలుగురు నవ్వుతున్నారు కాబట్టి సిగ్గుపడేటటువంటి ఆలోచన చేయకండి. మిమ్మల్ని మీ కళ్ళ ద్వారా సర్టిఫై చేసుకోండి, సమాజం కళ్ళ ద్వారా మిమ్మల్ని మీరు సర్టిఫై చేసుకోవద్దు అని చెప్పి. సో ప్రత్యేకంగా టీనేజర్స్, ఎందుకంటే కనుక ఏదన్నా కూడా ఇమోషనల్ లిమిట్ అండ్ సెల్ఫ్ కంట్రోల్, ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా కూడా మీ ఇమోషన్ అధికం అవుతున్నాయి అంటే కనుక అది బహుశా మీ అవుట్పుట్ ని తగ్గిస్తుంది. అవుట్పుట్ ని తగ్గిస్తుంది అంటే కనుక ప్రధానంగా మీరు ఏదో ఒకటి చేయాలి. కొన్ని టిప్స్ చెప్తాను. ఒక్కసారి ఆగండి. ప్రతిరోజు ఒక 10 minutes టైం తీసుకోండి, ఒక 5 minutes టైం తీసుకోండి. మీలో ఈరోజు ఏ బలహీనత, ఏ వీక్నెస్ ఎక్కువగా కనిపించింది? వాట్ వాస్ ద నెగటివ్ థాట్ దట్ వాస్ డామినేటింగ్ యూ టుడే? ఆ నెగటివ్ థాట్ వెనకాతలు ఉన్న రేషనాలిటీ ఏంటి అన్నది ఆలోచించండి. అది వాస్తవమా, అవాస్తవమా? పనికొచ్చే ఆ నెగటివ్ థాట్, పనికిరాని నెగటివ్ థాట్? పనికొచ్చే నెగటివ్ థాట్ కూడా ఉంటుందండి. అంటే నేను ఈరోజు సరిగ్గా చదవలేదు, రేపు బాగా చదవాలి, అది ఓకే, అది కాదు. అలా కాకుండా ఈ రోజు అసలు నేను పుస్తకమే ముట్టుకోలేదు, నేను ఖచ్చితంగా రేపు ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతాను అంటే కనుక అది పనికిరాని నెగటివ్. చాలా మంది డైరీ మెయింటైన్ చేయాలి. చాలా మందికి అర్థం కాదు ఏం డైరీ మెయింటైన్ చేయాలి. థాట్ డైరీ మెయింటైన్ చేయండి, ఆలోచన డైరీ. మళ్ళీ ఆలోచన డైరీ అంటే కనుక డైరీలు రాయవలసిన అవసరం లేదు. పుస్తకాలు రాసి ఎన్సైక్లోపీడియా, మీ బయోగ్రఫీ రాయక్క. థాట్ డైరీ. ఈ రోజు వచ్చిన నెగిటివ్ థాట్ ఏంటి, దాని అవసరం ఏంటి, ఉపయోగం ఏంటి, ఉపయోగం లేకపోతే ఏంటి, దీని పరిణామం ఏంటి, ఒక్క పాయింట్ చాలు. దానికి ముందు ఏ సిచ్యువేషన్ వల్ల నెగిటివ్ థాట్ వచ్చిందో రాసుకో. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ఆలోచనలు ఆర్ లైట్నింగ్ ఫాస్ట్. ఆలోచనలు అనేటటువంటి లైట్ అంత స్పీడ్గా వెళ్ళిపోతాయి కాబట్టి అవి ఇలా పట్టుకోలేము. ద బెస్ట్ వే టు కంట్రోల్ థాట్స్ ఈజ్ రీడ్ యువర్ ఓన్ థాట్స్. ఎప్పుడైతే కనుక మీ ఆలోచనని, మీ నెగిటివ్ ఆలోచనని 1-2 సార్లు చదువుతారో, ఒక డైరీలో రాసుకుని, ఆటోమేటిక్ ఏమవుతుందంటే నెక్స్ట్ టైం ఆ అదే నెగిటివ్ ఆలోచన, అదే సీక్వెన్స్ కి సంబంధించినటువంటి నెగిటివ్ ఆలోచన ఇంకో సమయం, సందర్భంలో వస్తుంది. అప్పుడు మీరు ఆల్రెడీ చదివారు కాబట్టి ఈ ఆలోచన మీకు అలవాటు అయిపోవటం వల్ల నెక్స్ట్ టైం ఆ నెగిటివ్ ఆలోచన యొక్క పరిణామం మీ బాడీ మీద తక్కువ పడుతుంది అనమాట. మీరు పాజిటివ్ థాట్ అక్కర్లేదు, నెగిటివ్ థాట్కి అలవాటు పడాలంతే. అప్పుడు కూడా నేను ఎలాగే ఆలోచించాను, భయపడ్డాను, పిచ్చెక్కినట్టు ప్రవర్తించాను, అయినా కానీ ఎగ్జామ్ శుభ్రంగా రాశాను అనేటటువంటి ఒక ఎగ్జాంపుల్ మీకు ఉంటే
ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం అదే థాట్ వచ్చినప్పుడు రాసుకోలేదు అనుకోండి, మళ్ళీ అదే సీక్వెన్స్ కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే మెమరీ ఇస్ వెరీ షార్ట్. ఇది ఒకటి. రెండోది ఏంటంటే అప్రిహెన్షన్స్ తగ్గించుకోవడానికి ఒక క్వశ్చన్ అడగండి. అంటే ఈజ్ దిస్ రియల్ ఆర్ ఫాల్స్, ఈజ్ దిస్ రియల్ ఆర్ ఫాల్స్. ఇంకో క్వశ్చన్ అడగండి, వాట్ ఈస్ ఎవిడెన్స్ ఫర్ ఇట్. నీకు రాదు, నువ్వు చేయలేవంటున్నావు, వాట్ ఈస్ ఎవిడెన్స్ ఫర్ ఇట్. ఏం ఎవిడెన్స్ ఉంది నా దగ్గర? ఎక్కడో ఒక మూలన ఒక ఎవిడెన్స్ పట్టుకుని తీసుకురావటం కాదు, ప్రతి సందర్భంలో ఎవిడెన్స్ ఉందా మీరు ఫెయిలియర్ అయినట్టు. ఈ 2 క్వశ్చన్స్ అడుక్కుంటే కనుక, మీరు అనుకుంటే కనుక ఆటోమేటిక్గా 80% థాట్స్ డైల్యూట్ అవుతాయి. థర్డ్ పాయింట్, యాంగ్జైటీ నాకేనేమో, బ్యాడ్ లక్ నాకేనేమో. దీన్ని ఏమంటామంటే కనుక పోలరైజేషన్ అంటాం. అంటే ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ కూడా భగవంతుడు పనిగట్టుకుని నా మీదే ముద్ర వేసాడు అనేటటువంటి సైకాలజీ. పోలరైజేషన్. ఈ పోలరైజేషన్ అనేది ఒక డెఫిషియన్సీ. అయితే మరి ఈ పోలరైజేషన్ నుంచి బయటపడాలి అంటే కనుక ఏం చేయాలి అంటే కనుక మాట్లాడండి. మీ గోటు వాళ్ళతో, మీ మనస్తత్వం ఉండేటటువంటి వాళ్ళతో మాట్లాడండి. లేదు వాళ్ళు ఇంకా నాలో ఉండే నెగిటివ్ వైబ్రేషన్ ఇంకా పెంచేస్తున్నారు అని అనుకుంటే కనుక పాజిటివ్ పీపుల్తో మాట్లాడండి. థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, డూ సంథింగ్ డిఫరెంట్ ఎవ్రీడే అంట. సరే, అప్రిహెన్షన్స్, డిప్రెషన్ అనేటటువంటిది నాకు అసలు నిద్రపోనివ్వట్లేదు సార్, పిచ్చి పడుతున్నట్టు అవుతుందంటే కనుక టేక్ ఏ బ్రేక్. ఎప్పుడైతే కనుక మీరు సైకలాజికల్ గా మోటివేటెడ్ గా ఉండరో ఆటోమేటిక్ గా మీ కాన్సన్ట్రేషన్ 90% తగ్గిపోతుంది. 90% వితౌట్ ఎనీ హెజిటేషన్. లేదు నేను భయంతోనే ఉంటాను, భయమే, చదువే అనుకుంటే కనుక వేస్ట్. ఐదర్ మీరు చదివే పద్ధతినైనా మార్చాలి, లేదంటే మీరు బ్రేక్స్ తీసుకున్నా చదవాలి, లేదంటే ఎవరన్నా పాజిటివ్ పీపుల్తో అన్నా మాట్లాడాలి, లేదా ఒక హాబీ ఇంట్రెస్ట్ అన్న డెవలప్ చేసుకుని ఆ హాబీ ఇంట్రెస్ట్ ద్వారా మీకు వచ్చేటటువంటి మోటివేషన్, కాన్ఫిడెన్స్ తర్వాత ఇంకొకటి. ఇది 4వ టిప్. 5వ టిప్ ఏంటంటే, 5వ పాయింట్, మీ యొక్క వీక్నెసెస్ ఏవైతే ఉన్నాయో, ఏది అప్రిహెన్షన్స్ అంటే ఈ నెగిటివ్ థాట్స్, వీక్నెస్ అని అనొద్దు, ఎందుకంటే వీక్నెస్ అంటే కనుక అది మళ్ళీ ఒక నెగిటివ్ ముద్ర కింద పడుతుంది. కాబట్టి వీక్నెస్ కాదు, ఒక నెగిటివ్ థింకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉన్నాయో, ఈ నెగిటివ్ థాట్ ప్రాసెస్ ని ఎవరైతే కనుక మీ పేరెంట్స్ ఉన్నారు, మీ 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 రక్త సంబంధికులు ఉన్నారు, మీ బ్లడ్ రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళతో డిస్కస్ చేయండి. సిగ్గుపడకండి. డోంట్ థింక్ బ్యాడ్ అబౌట్ టాకింగ్ అబౌట్ యువర్ నెగిటివిటీస్ విత్ అదర్స్. అది ఎప్పుడు నేర్చుకో. ఎందుకంటే కనుక డిస్కస్ చేయడం వల్ల 50% భారం తగ్గిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఈ మాత్రం దానికి ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నానని ఒక్క చిన్న మాట మీరు నమ్మినటువంటి, మీరు ప్రేమించినటువంటి వ్యక్తులు అనగానే మీ భారం 90% తగ్గిపోతుంది. ఎందుకంటే ఎవరు కూడా ఏంట్రా ఇంత చేతకానటువంటి పని చేసావు, ఎందుకు ఇలా చేసావు అనేటటువంటి మాట్లాడేటటువంటి తల్లిదండ్రులు, ఆ విధంగా మందలించేటటువంటి తల్లిదండ్రులు, మీరు డిప్రెషన్ లో, అప్రిహెన్షన్ లో మునిగిపోతున్నా కూడా పర్వాలేదు, మేము అనుకున్నది మీరు సాధించాలి అని పట్టుబట్టి మీ చేత చేయించే తల్లిదండ్రులు ఈ రోజుల్లో లేరు, తగ్గిపోయారు, లేరు, ఎక్కడో చాలా లేరు. సో ఇలాంటి రకరకాల టిప్స్ ద్వారా, ట్రిక్స్ ద్వారా మీ అప్రిహెన్షన్స్ తగ్గించుకోండి. మీకేమైనా డౌట్ ఉంటే కనుక ఇలాంటి అంశాల్లో మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక నా ఈమెయిల్ అడ్రస్ ఇస్తాను, drkalyan@live.com, drkalyan KLYN@live.com, live.com. సో ఈ సబ్జెక్ట్ మీ అందరికీ ఉపయోగపడిందని భావిస్తూ, అందరికీ నేను అప్రిహెన్షన్స్ గురించి డెఫినేషన్, యాంగ్జైటీస్ గురించి డెఫినేషను, తర్వాత అవి ఏ పరిస్థితుల్లో వస్తాయి అనేటటువంటిది, అవి వచ్చినా కూడా ఎలా మోటివేటెడ్ గా ఉంటూ ఎలా అవాయిడ్ చేయకుండా ముందుకెళ్ళాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల అప్రిహెన్షన్ మనం అధిగమిస్తాము, ఆ నెగిటివ్ థాట్ ని అధిగమిస్తాము. ఇట్స్ ఎ వెరీ కామన్ ఫినామినా. ఎవ్రీబడి విల్ గో త్రూ దిస్ ప్రాసెస్ ఎట్ సమ్ పాయింట్ ఆర్ ది అదర్ ఇన్ దర్ లైఫ్. సో ఇలాంటి రకరకాల సబ్జెక్ట్స్ ద్వారా మీ అందరికి ఒక అవగాహన కల్పించాను, ఒక మెసేజ్ మీ అందరికీ చేరగలిగా అనేటువంటి ఆలోచనతో ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, స్పందన ఈదా ఫౌండేషన్ ముఖ్య వ్యవస్థాపకులు శామ్యూల్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా రానున్న రోజుల్లో
ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి అవకాశం వచ్చి మీకు ఏ విధంగా అయినా నేను ఉపయోగపడాలి అని అనుకుంటే ఖచ్చితంగా దానికి నేను ముందుకొచ్చి నా వంతు ప్రయత్నం చేస్తాను అని వాగ్దానం చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.